హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్, ఇవాళ వచ్చేసి డే 48 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్ అండ్ ఇవాళ మనం ట్రేడ్ చేసుకుంది సన్ ఫార్మాస్యూటికల్స్లో. సో స్క్రీన్ మీద చూస్తే యాజ్ పర్ అవర్ సెటప్ పర్ఫెక్ట్ సెటప్ అనమాట. సో సెటప్ ఏందో నేను చెప్తా. సో సెటప్ ఏముంది అంటే 915 క్యాండిల్ హైని, లైక్ దిస్ ఇస్ 915 క్యాండిల్ హై, 920 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్. హాఫ్ ద సెటప్ ఈస్ డన్. కంటిన్యూగా పైకి పోయింది, పుల్ బ్యాక్ అయినప్పుడు ఒక చిన్న ఏమైంది, కరెంట్ డే హై ఫామ్ అయిపోయింది. ఇక్కడ ఇది కరెంట్ డే హై. సో ఈ రెడ్ హై కరెంట్ డే హై. ఆ కరెంట్ డే హైని 10 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, అంటే పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ ఇది బ్రేక్అవుట్ కాగానే నేను ట్రేడ్ వేసేసిన స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ క్యాండిల్ లో, లైక్ అరౌండ్ 1750 నా స్టాప్ లాస్ ఉండే అండ్ టార్గెట్ వచ్చేసి 1760 నా టార్గెట్ ఉండే అనమాట. సో ఇప్పుడు చూద్దాం ట్రేడ్ ఏమైందో, ఓకేనా. సో ట్రేడ్ వేసినాం, నా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన 1020 క్యాండిల్లో ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో మార్కెట్ పైకి పోయింది, ఇక్కడ టార్గెట్ కూడా అచీవ్ అయింది. కానీ నేను ఏం చేసిన అంటే స్టాప్ లాస్ ట్రేల్ చేద్దాం అనుకున్నాను ఇనీషియల్లీ. ఒకవేళ మీరు చూస్తే ఇక్కడ ఇది గ్రీన్ క్యాండిల్ కనబడుతుంది, కానీ మనం ఇక్కడ లైక్ ఇది సన్ ఫార్మాస్యూటికల్ ట్రేడ్. సో ఈ క్యాండిల్ చూస్తే 1035 క్యాండిల్ అండ్ నా టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది 1760. కానీ ఇక్కడ పెద్ద విక్ ఫామ్ అయిపోయింది. నేనేమనుకున్నా అంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ వస్తుందేమో అని నేను ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నాను. మంచి ప్రాఫిట్ వచ్చింది, కానీ దాని తర్వాత కూడా దాని పైనే పోయింది అండ్ ఇప్పుడు వరకు కూడా అది కిందికి రాలే. మళ్ళీ నేను 1760 టార్గెట్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ మీదకి పోతే, సో ఇక్కడ నేను అనుకున్న ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, 1760 ఈజ్ ఎ రౌండ్ నెంబర్. సో అది టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో దానివల్ల అంటే రీజన్ అదనమాట 1760 టార్గెట్ పెట్టుకొని. సో ఇప్పుడు మనం పొజిషన్స్లో చూస్తే 1000 రూపీస్ ప్రాఫిట్ అయింది అండ్ ఆర్డర్స్ చూస్తే లైక్ 1020కి బై, 1040కి ఎగ్జిట్, 41కి బై, 44కి ఎగ్జిట్. సో 1000 రూపీస్ ప్రాఫిట్ అండ్ మనం క్యాపిటల్ ఎంత యూజ్ చేసినామంటే 14,500 క్యాపిటల్కి 1000 రూపీస్ ప్రాఫిట్, విచ్ ఈస్ క్లోజ్ టు 7% అనుకుంటా. సో ఇవాళ డే 48, కానీ చాలా రోజుల తర్వాత ఆనెస్ట్గా వీడియో చేస్తున్నా. అండ్ ఒకవేళ మనం డే 42 తర్వాత వీడియోనే చేయలేదు. సో 42 వచ్చేసి ఇది 2800 ప్రాఫిట్ అయింది. 43 డేలో 650 రూపీస్ లాస్, 44 డేలో 607 ప్రాఫిట్, 45 డేలో 1007 ప్రాఫిట్, ఇక్కడ 320 ప్రాఫిట్, 47th డేలో బ్రేక్ ఈవెన్లో వెళ్ళిపోయినా. అండ్ ఇవాళ వచ్చేసి డే 48, ఫిబ్రవరి 25th ఇవాళ. సో ఇవాళ డే 48. సో డే 48 వచ్చేసి 1000 రూపీస్ ప్రాఫిట్ అయింది అండ్ ఇంకా 2 డేస్ ఉన్నాయి అనమాట. చూద్దాం ఏమవుతుందో, దాని తర్వాత ఓవరాల్గా ఏమైందో కూడా ఒక ప్రాపర్ వీడియో కూడా చేస్తాం. సో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.